ఎందుకంటే చేప నీళ్ళు ఒకటి అయిపోయినాయి, చల్లలేకపోతున్నాము. వాటి నుంచి చేయబడతా ఉన్నాము. చూడండి అలా పట్టుకుంటా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కథ లైక్ చేయండి. ఇప్పుడు ఎక్కువగా ఎండాకాలం కదా, ఈ వేసవి కాలంలో అయితే మేము చేపలు అయితే పట్టబోయేదానికైతే మా ఊరు కాలువకైతే వచ్చినాము. కాకపోతే కాలువ అంతా ఎండిపోయింది, చూస్తున్నారు కదా. మొత్తం ఎండిపోయినా ఈ ఒక్క రోజులోనే నిలిచిపోయిన నీళ్ళు. కానీ ఇది చల్లాలంటే నీళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకొక 2 రోజులు 3 రోజులు పోతే ఇవి కూడా ఇంకిపోతే మేము తంగుంటాయి. కాకపోతే ఏమాత్రం చేపలు చూసేదానికి ఒక్క రోజు చివరిన కట్టేసుకుని అయితే చల్లబోతున్నాము. ఆ ఒక్క రోజులోనే ఆ గుంటలోనే ఎన్ని చేపలు పడతాయి చూద్దాము. ఎన్ని చేపలు పడ్డాయో చూడాలంటే మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. నీళ్ళైతే చూడండి, కాలువ మొత్తం ఎండిపోయింది. కాకపోతే ఈ ఒక్క రోజులోనే ఉన్నాయి నీళ్ళు. చూడండి ఎంత పొడుగున ఉన్నాయో నీళ్ళు. కానీ ఎక్కువగా ఉన్న నీళ్ళు, అందుకనేసి చివర్లో ఒక్క రవ్వ కట్టేసి అయితే నీళ్ళైతే చల్లుతున్నాము. ఆ ఒక్క రోజులోనే ఎన్ని చేపలు ఉన్నాయి చూద్దామనేసి అయితే చల్లుతా ఉన్నాము. చూస్తూ ఉన్నారు కదా కట్టయితే ఏ విధంగా అయితే కట్టేసుకున్నామో. ఈ వారగడైతే చూడండి ఎండిపోయినది అయితే కాలువ శుద్ధంగా ఎండిపోయినాయి ఎండలకైతే. అందుకనేసి కొసాన ఒక్క రవ్వ కట్టేసుకుని అయితే చల్లుతా ఉన్నాము. ఆ ఒక్క రవ్వలు ఏమాత్రం చేపలు ఉన్నాయి చూద్దాము, దాన్ని బట్టి మనం దీన్ని చూద్దాము. కాకపోతే నీళ్ళు మాత్రంకే ఎక్కువగానే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ నీళ్ళు చల్లేటప్పుడు సాయంత్రం పట్టబోతుందేమో, కానీ చేపలు మాత్రము కదలుతూనే ఉన్నాయి. చూస్తున్నారు కదా అక్కడ అలలు కొడతా ఉన్నాయి కదా, అవన్నీ చిన్న చిన్న చేపలేను, సన్న చేపలేను. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోయినాయి నీళ్ళు. ఈ నీళ్ళు మాత్రం చూడండి చల్లేకుంది, ఇంకా ఉబ్బుకుపోయింది ఇది. దీనైతే ఇప్పటికైతే చల్లలేమో, ఇంకా 4 రోజులు పడుతుంది. పోతే ఈ కొసానైతే చల్లేసినాం కదా, దీంట్లో ఏమాత్రం ఉన్నాయి చేపలు చూద్దాము. అంటే నీళ్ళు రావాలంటే ఆ మాత్రతో కాలువ తీసేసినాం అనుకో, ఎగుదలు ఉండే నీళ్ళు దిగుదలకు వచ్చేస్తాయి నీళ్ళు. అలా చేసుకుంటా బావాలి చల్లాలంటే మాత్రంకే. యాన్ చేపలు మరి కదులుతున్నాయి చూద్దాము. వారాన్ని అలలు కొడతా పోతా ఉండదు. ఏదైతే ఏదో చేప ఉన్నది నెలల్లోనే. ఇంకపోతే సన్న చేపలు చూడండి అడిరికిచ్చుకునేస్తున్నాయి. జల్లలు అయ్యి ఆకు జల్లలు అంటారు వచ్చినాయి. కల్లేరుగాయ చేపలు అయితే ఉన్నాయి, కాకపోతే అవి అయితే మేమైతే వండుకోము. నీళ్ళు జల్లే దగ్గరకైతే సన్న ఆకు జల్ల అన్నీ అవే కల్లేరుగాయలు. కాలువలోనే కదులుతా ఉన్నాయి. ఈ గుంటలు అయితే చూడండి నలుపు దానంలో తిరుగుతున్నాయి కదా, తలకాలు ఎత్తుకుని. ఉట్టి ఆకు జల్లది, ఉట్టి ఆకు జల్లేది. చూస్తున్నారు కదా ఎడ తిరుగుతున్నాయో తలకాలు ఎత్తుకుని. ఆకు జల్ల బదులు జల్లలు కానీ ఉంటే బాగున్ను. ఎడ తిరుగుతున్నాయి ఆకు జల్లలు. నెట్టెత్తుకుని తిరుగుతున్నా చూడండి, మీసాలు కూడా ఉంటాయి ఇట్లకి. చూడండి మన బురద దేవే కొందిగా మట్టిలో చూడండి ఏ విధంగా గుర్తుకుని వస్తున్నాయి బొమ్మడాలు. ఇలాగ ఉంటాయి మనం బాగానే మన బురదలో దేవితే ఇలాగ బొమ్మడాలు కూడా ఉంటాయి. కానీ దూసిపోతాయి. మనం భద్రంగా పట్టుకొని మనం దేంట్లో వేసుకోను దాంట్లో వేసుకోవాలి. మేమైతే బుడుగునలో తెచ్చుకుని బుడుగులు వేసుకోను. ఇలాగా కష్టపడి మనం ఏర్పించేసుకుంటే మాత్రమే మంచి చేపలు ఉన్నాయి. చూడండి మధ్యలో గడే జల్లలు ఇట్లా ఉన్నాయి. జల్లలు బాగుంటాయి, కష్టపడి పట్టుకుంటే చేపల పులుసు చాలా బాగుంటాయి. అవే ఏర్పిస్తున్నాము.
కానీ ఈ ఒక్క చుక్క నీళ్ళు చల్లాలంటే చల్లలేకపోతున్నాం, ఎందుకంటే చేప నీళ్ళు ఒకటి అయిపోయినాయి, చల్లలేకపోతున్నాము. వాటి నుంచి చేయబడతా ఉన్నాము. చూడండి అలా పట్టుకుంటా ఉన్నాం. పక్కులు కాడ మధ్యలో పక్కులు కాడ ఉన్నాయి. చూడండి పక్కులు కడే పక్కులు అన్ని కలపాటం అయితే ఏరేసుకుని వేస్తున్నాము. చూడండి ఆకు జల్ల అంటే ఇలా ఉంటుంది. ఇవి పట్టుకుంటే మాత్రం గుచ్చుకుని వేస్తూ ఉన్నాయి. అవి ఏర్పించి వాటర్లో మనం మామూలు జల్లలు అయితే పట్టుకుంటా ఉన్నాం. చూడండి కానీ ఒకే సైజులోనే ఉన్నాయి. ఇక్కడైతే బొమ్మడాయి అయితే పడేసినాము. చూస్తున్నారు కదా మట్లు ఏ విధంగా గురుకుపోయి వెళ్తా ఉన్నదో. పక్కన దొరకబోయి నున్నంగా దూసిపోతూ ఉంటాయి. మన భూలోకి వెళ్ళిపోతా ఉన్నా చూడ మట్లకి. అది బురదలో గుర్తుపోతున్నది. ఇటు నేను వదిలేసేట్టుకున్నా కానీ బురద కూడా తీసేస్తుంది. బురదలైనా ఇక్కడ జబ్బా చెప్పలేదు బొమ్మడాయి. ఇంకా నీళ్ళల్లో అయితే అస్సలు జబ్బా చెప్పదు. పల్లెరుగాయ ఎక్కువగా పల్లెరుగాయలు కనిపిస్తున్నాయి. అబ్బా పల్లెరుగాయలు అమ్మాయి, ఆ పల్లెరుగాయలు పట్టుకోవాలంటే భయంగా ఉంది. ఎందుకంటే అవి కోసేస్తాయి అన్నమాట. అవి పట్టుకునేటప్పుడే ఎదురొచ్చినప్పుడు కోసేస్తాయి. మనకి గేట్ చూపించేట చూస్తున్నారు. అదిగో బొమ్మడాయి అంటాడు. చూడండి జల్లలో ఏరేసేస్తా ఉన్నాం. దేమర్త పట్టి ఏరేసేస్తా ఉన్నాము. ఇక్కడ ఇసుకూరు ఉన్నది చూడండి, మట్లో గుర్తునేసి ఇసుకూరు. కానీ బురద కూడా ఎత్తేసుకోవాలి. జబ్బా జప్పలేదు. అవి పడిపోతున్నాయి, గురికినేస్తాయి. చూడండి బురద కనుకే ఉన్నది చూడండి, చిన్న ఇసుకూర్లు ఇవి. కానీ తాటి నేలలో చూపిస్తే మాత్రకే మీకు అర్థమవుతాయి. చూడండి ఇసుకూర్లు బురదలో దేవే కొంది తేలిపోతా ఉన్నాయి. ఇదైతే చూడండి, ఇదైతే ఒకరు తేటంగా కనిపిస్తుందో ఇలాగున్నాయి ఇసుకూర్లు. అవన్నీ ఏర్పించి ఎత్తి పడుతున్నాము. ఇంకపోతే ఇక్కడ చూడండి జల్లలో ఏ విధంగా తేలుతా ఉన్నాయో. జల్లలో అలా పట్టే కొంది మనకి కనిపిస్తూ ఉన్నాయి. జల్లలో మనకి బురద తేలే కొంది ఇసుకూర్లు అయితే బయటపడతా ఉంటాయి మనకి. ఇలా పట్టి అయితే బుడుగులోకి అయితే వేసుకుంటా ఉండాలి. కాకపోతే ఎగురు పడిపోతాయి. అందుకనేసి ఇక్కడ ఏదో చేప ఉన్నది, దీని గురించి పట్టి చూద్దాము. ఇదిగడే జల్లె నేలలో పడిపోతే జప్పలేదు ఈ బురదలో. ఆ చిన్న గుంటలైనైతే చూడండి ఎన్ని చేపలు అయితే పట్టినామో. ఇంకా కానీ గుంట మొత్తం కానీ పట్టింటే ఇంకెన్ని చేపలు వచ్చుంటాయో చూస్తున్నారు కదా. కానీ ఎక్కువగా పల్లెరుగాయలు ఉన్నాయి. కాకపోతే మనకు మంచి చేపలు దొరికింది, ఇవే దొరికినాయి. సన్న బొమ్మడాయలు, పక్కులు, పోతే జల్లలు గడబడినాయి. కానీ మేము మీకు చూపించిన గుంట మొత్తం కానీ చెల్లేసి ఉంటే దీనికి ఈ బుడుగున్న ఎండకైతే చేపలు అయితే ఎత్తుకుని పోంటాము. కాకపోతే నీళ్ళు ఇంకొకరు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అయితే చల్లలేదు. ఇంకా 2 రోజుల తర్వాత అయితే అది కూడా చల్లేస్తాం, అప్పుడైతే చూపిస్తున్నాము. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోకి అయితే లైక్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.